Today let us know about the applications on dimensions. Applications on dimensions లో ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ లో మీ మ్యాట్రిసెస్ లో రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఆ రో ఆపరేషన్స్ ని కాలమ్ ఆపరేషన్స్ ని యూజ్ చేసుకుని ఇక్కడ డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నారు, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. ఒక మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ ప్రాబ్లమ్స్ చెప్తానికి చిన్న లాజిక్ చెప్తున్నాను. ఇక్కడ ముందు ఇది ఎలా ఉంది, 4/5 మ్యాట్రిక్స్ లా ఉంది. 4/5 మ్యాట్రిక్స్ లా ఉంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రోని వదిలేయండి. ఫస్ట్ రౌండ్ లో ఈ 1 దగ్గర ఈ ఫస్ట్ వన్ 0 అవ్వాలి, సెకండ్ రో లో ఒక ఎలిమెంట్ 0 అవ్వాలి, అలానే నెక్స్ట్ రో లో 2 0లు అవ్వాలి, నెక్స్ట్ రోలో 3 0లు అవ్వాలి, 3 0లు అవ్వాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా ఫామ్ అవుతుంది. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా చేస్తే దీన్ని రిడక్షన్ టు ఎక్లాన్ ఫామ్ అంటారు. రిడక్షన్ టు ఎక్లాన్ ఫామ్. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ముందు ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టర్స్ ని ఒక సెట్ కి అసైన్ చేసుకోండి. లెట్ W ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -2, -2, 5, -3, 2, 3, 1, -4, 3, 8, -3, -5. ఇది ఒక సెట్ అసైన్ చేసుకుందాం. ఒక సెట్ కి అసైన్ చేసుకుందాం. ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టర్స్ ని మ్యాట్రిసెస్ ఫామ్ లో రాసుకోండి. మ్యాట్రిక్స్ అంటే ఏంటి, రోని కాలమ్ని లాగా రాసి ఒక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. నౌ W ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 -2 5 -3 2 3 1 -4 3 8 -3 -5 3 8 -3 -5. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. W is the subspace generated by the vectors 1 -2 5 -3, అలానే 2 3 1 -4 and 3 8 -3 -5. ఇలా 3 వెక్టర్స్ ఇచ్చారు. ఆ 3 వెక్టర్స్ యూజ్ చేసి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ది బేసిస్ ఆఫ్ W అండ్ ఇట్స్ డైమెన్షన్. మనం ఏం చేస్తామంటే ఇవి సాల్వ్ చేస్తే మనకు కొంత డైమెన్షన్ వస్తుంది. ఆ వచ్చిన డైమెన్షన్ ఎంతైనా పడదు మనకు అనవసరం, నాన్ జీరో కాదని మాత్రమే మనం చూసుకోవాలి. డైమెన్షన్ ఎగ్జిస్ట్ అయిందంటే దానికి ఏముంటాయి, డైమెన్షన్ అయితే ఎంతైతే ఉంటుందో దాని బేసిస్ లో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. కాబట్టి దీనికి డైమెన్షన్ ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఇక్కడ ఎంత మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్. మీరు అన్ని చూసుకో, ఫస్ట్ ఎలిమెంట్ అలానే ఉంటారు, దాని కింద రోలో ఒక ఎలిమెంట్ 0 అవ్వాలి, దాని కింద రోలో 2 ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని 0 చేద్దాం, ఫస్ట్ ఇది చేద్దాం. R2 gives R2 minus 2R1, R2 gives R2 minus 2R1, comma R3 gives R3 minus 3R1, R3 gives R3 minus 3R1, that equal to కన్నా ఇలా పెట్టండి అమ్మా. దీన్ని రెడ్యూస్ చేస్తున్న సింబల్ ఇది. ఫస్ట్ రో అంతే ఉంటుంది కదా, 1 -2 5 -3. సెకండ్ రో ఏం చేస్తున్నా, రో ఆపరేషన్స్ ని అప్లై చేద్దాం అనుకున్నాం. రో ఆపరేషన్స్ ని అప్లై
అంటే ఇక్కడ ఏమంటే R2 minus 2R1 అంటే సెకండ్ లో ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ లో ఎలిమెంట్ ఎంతతో మల్టిప్లై చేద్దాం 2 తో మల్టిప్లై చేద్దాం అంటే 2 minus 2 0 నెక్స్ట్ 3 minus 2 into minus 4 అంటే ఎంత ప్లస్ 4 అంటే 3 plus 4 ఎంత అవుతుంది 7 నెక్స్ట్ 1 minus 2 into 5 ఎంత 10 1 minus 10 అంటే ఎంత minus 9 again next minus 4 minus into minus ఏమవుతుంది plus 2 into 3 6 minus 4 plus 6 అంటే ఎంత 2 నెక్స్ట్ థర్డ్ రో చేయండి అమ్మా అలానే థర్డ్ రో చేస్తే వాల్యూ ఎంత అవుతుంది 3 minus 3 0 next 8 plus minus into minus plus 3 into 6 ఎంత 14 next minus 3 minus 15 3 5s are 15 minus 3 minus 15 అంటే ఎంత minus 18 next minus 5 plus 9 అంటే 4 minus 5 plus 4 ఓకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి ఈ 14th ని 0 అవుతుందా అని ప్రూవ్ చేయాలి ఈ 14 0 అవుతుందా లేదా అని ప్రూవ్ చేద్దాం ఇప్పుడు ఈ వాల్యూని 0 అవుతుందని ప్రూవ్ చేసుకుంటే వద్దాం చూడండి ఇప్పుడు ఈ 14th ని ఇక్కడ ఎలిమెంట్ ని 0 చేయడానికి దాని పైన రోని యూజ్ చేసుకోండి అంటే R2 gives R3 gives 14 ని 0 చేయాలంటే 7 ఎంతతో మల్టిప్లై చేయాలి 2 తో మల్టిప్లై చేయాలంటే R3 gives R3 minus 2R2 R3 gives R3 minus 2R2 that implies chain first two rows అలానే ఉంటాయి అంతే రాయండి కామన్ 1 minus 2 5 minus 3 0 7 minus 9 2 0 చూడండి ఇక్కడ ఏమన్నా R3 minus 2 అంటే 0 minus 2 into 0 అంటే ఎంత 0 నెక్స్ట్ 14 minus 2 7 సార్ ఎంత 14 minus 14 0 again next minus 18 minus 2 minus into minus plus అవుతుంది minus 18 plus 18 0 next 4 minus 4 0 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని రోస్ నాన్ జీరో రోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరేమో ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి 4 0 అంటే ఇది నాన్ జీరో రో కాదు మనకి రోలో ఎక్కడైనా ఒక నెంబర్ ఉంటే దాన్ని నాన్ జీరో అంటాం ఇక్కడ చూడండి మొత్తం నెంబర్స్ ఉన్నాయి నాన్ జీరో ఇక్కడ ఒక జీరో ఉంది మిగతా నెంబర్స్ ఉన్నాయి అంటే ఏంటి నాన్ జీరో రో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయా లేదు కాబట్టి ఇది నాన్ జీరో రో కాదు అంటే ఇది నాన్ జీరో రోకి పాసిబిలిటీ లేదు అంటే ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి అప్పుడు అంటే ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటే ఆ సెట్ కి మనకి డైమెన్షన్ అంత ఉంది ఇక్కడ 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకున్న W అనే సెట్ కి డైమెన్షన్ ఎంత అవుతుంది డైమెన్షన్ ఆఫ్ W ఈక్వల్ టు 2 డైమెన్షన్ ఆఫ్ W ఈక్వల్ టు 2 ఇక్కడ మనకు క్వశ్చన్ లో ఇచ్చాడు ఫైండ్ ద బేసిస్ ఆఫ్ W అన్నాడు ఫైండ్ ద బేసిస్ ఆఫ్ W చేయడానికి బేసిస్ మనం ప్రూవ్ చేయాల్సినంత అవసరం లేదు బేసిస్ ఆఫ్ W మనం ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం ఏం రాస్తామంటే డైమెన్షన్ ఎగ్జిస్ట్ అయితేనే బేస్ అని హెన్స్ the non-zero rows are ఏమొచ్చినాయి నాన్ జీరో రోస్ 1 minus 2 5 minus 3 1 minus 2 5 minus 3 hence the non-zero rows are
Hence the non-zero rows are 1 minus 2, 5 minus 3, 0, 7 minus 9, 2, 0, 7 minus 9, 2. ఇప్పుడేమవుతుంది చెప్పండి 0, 7 minus 2 అంటే ఏ నాన్ జీరో రోస్ 2 నాన్ జీరో and its dimension is 2 and its dimension is 2. Dimension exists అంటే ఏమవుతుంది basic thus it form a that implies it form a basis మనకి గుర్తుండాల్సింది ఏంటంటే బేసిస్ అని ఇస్తే మనకి ఓన్లీ డైమెన్షన్ మాత్రం తెలిసిన అందరూ మనకి ప్రొజెక్ట్ చేసేసి ప్రాబ్లం అయిపోయింది అనుకుంటారు కానీ డైమెన్షన్ ఎగ్జిస్ట్ అయిందంటేనే బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది డైమెన్షన్ ఎగ్జిస్ట్ అయితేనే బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము if W1 and W2 are the subspaces of the before are defined by W1 equal to A comma B comma ఇక్కడ 2 sets ఇచ్చాడమ్మా W1 W2 అనే 2 sets ఇచ్చారు ఈ 2 sets ని మనం సాల్వ్ చేసి ఈ 2 sets యొక్క డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి డైమెన్షన్ ఆఫ్ W1 డైమెన్షన్ ఆఫ్ W2 and dimension of W1 plus W2 and dimension of W1 intersection W2 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 సెట్స్ ఇక్కడ మనం ఒక థీరం యూజ్ చేసుకుంటాం బిఫోర్ ఒక థీరం చెప్పుకున్నాం మనం డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2 minus dimension of W1 intersection W2 ఇది గుర్తుపెట్టుకోవడంలో నోట్ పాయింట్ లా యూస్ అవుతుంది ఇప్పుడు ఆ థీరం ముందు ఇచ్చిన 2 సెట్స్ ని రాసుకుందాం W1 సెట్ ని W2 సెట్స్ ని రాసుకుందాం సొల్యూషన్ let W1 equal to set of A comma B comma C comma D such that B minus 2C plus D equal to 0 such that B minus 2C plus D equal to 0 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడ వెక్టార్స్ డిఫైన్ చేయలేదు ఫస్ట్ ప్రాబ్లం ఏమున్నాయి మనకి వెక్టార్స్ ఉన్నాయి డైరెక్ట్ సాల్వ్ చేసుకున్నాం ఎక్లాన్ ఫామ్ కి మార్చుకున్నాం అంటే లోయర్ బ్రాకెట్ మ్యాట్రిక్స్ కి ఫామ్ మార్చుకున్నాము వచ్చేసేది కానీ ఎక్కడ మనకి ఒక వెక్టార్స్ ఇవ్వలేదు దీన్ని సింపుల్ గా ముందు ఈ పార్ట్ తీసుకోండి ఇది మీరు నోట్స్ లో చేయనక్కర్లేదు మీరు ఫాలో చేసే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయనక్కర్లేదు కానీ మీకు తెలియాలి వెక్టార్స్ రావాలంటే ఎలా ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఏంటా ఈక్వేషన్ b minus 2c plus d equal to 0 b minus 2c plus d equal to 0 that implies b equal to ఎంత అవుతుంది 2c minus d b equal to 2c minus d ఇప్పుడు మీకు ఇక్కడ 4 వెక్టర్స్ ఉన్నాయి కదా బ్రాకెట్ ఆర్డర్ ట్రేట్ తీసుకోండి a comma b comma c comma d that equal to a comma b అంటే ఎంత వస్తుంది మనకి 2c minus d 2c minus d c d 2c minus d c d ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ వాల్యూ వచ్చింది ఇక్కడ మీరు దీని నుంచి లీనియర్ కాంబినేషన్ రాదు మీరు ఇక్కడ d నుంచి వాల్యూ రాసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దేని యొక్క క్వశ్చన్ ఇక్కడ b ఉంది ఇక్కడ d ఉంది సింగిల్ క్వశ్చన్ యొక్క వాల్యూ 1 ఉన్నప్పుడు తీసుకోండి ఈజీగా సాల్వ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2c c వాల్యూ తీసుకున్నారు అనుకోనా 2c ఈక్వల్ టు -b వస్తుంది అంటే ఏంటి మనకి కావాల్సిన మ్యాట్రిక్స్ లో ఫ్రాక్షన్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేయడానికి
ఈజీ అవ్వదు, అందుకని ఇలా తీసుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి ఇది ఎలా రాసుకోవాలంటే లీనియర్ కాంబినేషన్. ఇక్కడ ఏ 2c మైనస్ d cd ఉంది. ఫస్ట్ ఏని కామన్ తీద్దాం. ఏని కామన్, ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ ఏ ఉందా లేదు అంటే 0, ఇక్కడ ఏ ఉందా లేదు 0, ఇక్కడ 0 ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ c ని కామన్ తీయండి. ఇక్కడ c ఉందా లేదు 0, 2c మైనస్ d అంటే ఎంత 2, c యొక్క కోఎఫిషియంట్ ఎంత 2, ఇక్కడ c యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ ఎంత 0 ప్లస్ d ఆఫ్ ఇక్కడ ఏముంది 0, ఇక్కడ -1, ఇక్కడ 0 1. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ లీనియర్ కాంబినేషన్. మనం ఇది రాయాలి ప్రాబ్లం చేసేటప్పుడు. ఇంతవరకు మీరు రఫ్ వర్క్ లో చేసుకుని ఇప్పుడు ప్రాబ్లం వద్దాం. ఇప్పుడు ప్రాబ్లం రండమ్మా. ద లీనియర్ కాంబినేషన్ of W1 is linear combination right in that A of 1 0 0 plus C of 0 2 1 0 plus D of 0 minus 1 0 0 equal to 0. ఇది మనకు వచ్చిన లీనియర్ కాంబినేషన్. ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ దగ్గర ఉన్న వెక్టర్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవాలి. అంటే నౌ కన్సిడర్ W1 equal to set of 1 0 0 0 2 1 0 0 minus 1 0 0 1 0 0 0 2 1 0 0 minus 1 0 0. ఇప్పుడు వచ్చింది కదమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్పాను, ఫస్ట్ రో కింద ఒక ఎలిమెంట్ 0 అవ్వాలి, సెకండ్ రోలో ఒక 0 అవ్వాలి, థర్డ్ రోలో ఎన్ని అవ్వాలి 2 zeros అవ్వాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం, మనం లీనియర్ కాంబినేషన్ రాస్తాము. ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ 0, అంటే ఇది ఒక టర్మ్ 0 అవ్వాలి. అంటే రో ఆపరేషన్ అప్లై చేయండి, ఏమవుతుంది R3 gives 2R3 plus R2. ఇక్కడ ఎందుకు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే -2 ప్లస్ 2 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి R3 gives 2R3 plus R2 అని. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు రైట్ R3 gives 2R3 plus R2 అంటే ఏమవుతుంది 1 0 0 0 2 1 0. చూడండి 2 into 0 plus 0 ఎంత 0, minus 2 plus 2 0, 2 into 0 plus R2 అంటే 1 అంటే 1. నెక్స్ట్ 0 plus 0 ఎంత 0 plus 0 0, 0 plus 0 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం జీరోస్ ఉన్నాయా లేదు, ఎక్కడ ఒకటే నెంబర్ ఉంది కదా, అంటే ఇది ఒక నాన్ జీరో. నెక్స్ట్ 0 2 1 0, ఇక్కడ ఒక 2 zeros ఉన్నాయా, 2 నెంబర్స్ ఉన్నాయా, అంటే ఇది ఒక నాన్ జీరో. 0 0 1 0 అంటే ఇది ఒక నాన్ జీరో. అంటే ఎన్ని ఉన్నాయి 3 నాన్ జీరోస్ ఉన్నాయి. అంటే dimension of W1 equal to 3. ఎందుకు 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క డైమెన్షన్ 3 అయింది. W1 యొక్క డైమెన్షన్ 3 అయింది. నెక్స్ట్ W2 ని సాల్వ్ చేయాలి. W2 ఏంటో తీసుకుంటున్నాం. Now W2 equal to set of
A comma B comma C comma D such that A equal to D, B equal to 2C. ఏం చెప్పాను ముందు వాడు ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ముందు రఫ్లో లీనియర్ కాంబినేషన్ ఎలా వస్తుందో రాస్తామంటే ఏ కామా బి అంటే ఎంత ఇచ్చారు 2C, సారీ ఏ వాల్యూ ఎంత డి, డి కామా 2C కామా C కామా D. అంటే ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఎన్ని టర్మ్స్ లో వస్తుంది, సిడి మాత్రమే 2 టర్మ్స్ లో వస్తుంది. ఫస్ట్ సి కామన్ తీయండి, ఇక్కడ సి ఉందా లేదు 0, ఇక్కడ సి క్వశ్చన్ ఎంత 2, ఇక్కడ సి క్వశ్చన్ ఎంత 1 0 ప్లస్ సేమ్ అలానే డి తీసుకున్నాము, ఇక్కడ ఉంది డి క్వశ్చన్ ఎంత 1, ఇక్కడ ఉందా లేదు 0, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ లీనియర్ కాంబినేషన్. ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ the linear combination of W2 is linear combination right ఏమవుతుంది C of 0 to 1 0 plus D of 1 0 0 1 equal to 0. C of 0 to 1 0, D of 1 0 0 1 equal to 0. ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్స్ ఎలా రాసుకుందాం అనుకున్నాము, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుందాం. అంటే now W2 equal to set of 0 to 0 to 1 0 1 0 0 1. ఇది జస్ట్ 2x2 మ్యాట్రిక్స్ అంటే ఒక ఎలిమెంట్ మాత్రమే 0 అవ్వాలి. దానికోసం ఏం చేస్తున్నాను, R1 ఇంటర్చేంజెస్ టు R2 అంటే R1 ఇంటర్చేంజెస్ టు R2. దీన్ని బై ఇంప్లైస్ అంటారు. బై ఇంప్లైస్ అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అని అర్థం. మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది 1 0 0 1 నెక్స్ట్ 0 2 1 0. ఇది 2x2 మ్యాట్రిక్స్ కాదు, 2x4 మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఉంది, దానికి ఒక 0, కింద రోస్ ఏం లేదు. అంటే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. అంటే ఏమవుతుంది, దీని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది, డైమెన్షన్ ఆఫ్ W2 ఈక్వల్ టు 2. డైమెన్షన్ ఆఫ్ W2 ఈక్వల్ టు 2. మనకి డైమెన్షన్ ఆఫ్ W1 వచ్చింది, డైమెన్షన్ ఆఫ్ W2 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయాలి. ముందు డైమెన్షన్ W1 ప్లస్ W2 ని రాయడానికి ఇక్కడ చూడండి, W1 ప్లస్ W2 సెట్ రాసాను. ఎలా రాసానంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ W1 ప్లస్ W2 సెట్ లేదు. ఇది ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ 3 రోస్ ని అబ్జర్వ్ చేస్తే మన స్టార్టింగ్ లో W1 ప్లస్ W1 మ్యాట్రిక్స్ నుంచి చూడండి, రో ఆపరేటర్స్ అప్లై చేయని మ్యాట్రిక్స్. అంటే ప్రాబ్లం మనం స్టార్ట్ చేసేటప్పుడు W1 మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, అక్కడ ఈ 3 రోస్ W1 మ్యాట్రిక్స్ పోయి ఈ 2 రోస్ W2 మ్యాట్రిక్స్ పోయి ఇవి మొత్తం కలిపి రాస్తే దీన్ని W1 ప్లస్ W2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ రో, దీని కింద ఎన్ని 0 అవ్వాలి, 1 0 అవ్వాలి. నెక్స్ట్ ఎన్ని అవ్వాలి, 2 zeros అవ్వాలి. నెక్స్ట్ 0s అవ్వాలి. నెక్స్ట్ 3 అవ్వాలి. నెక్స్ట్ 4 అవ్వాలి. ఫస్ట్ ఈ రో ఫార్ములా చూసుకుంటే ఇది ఒకటి 0 అయిపోతే సరిపోతుందిగా. అందుకని R1 యూజ్ చేసి R5 gives R5 minus R1. R5 gives R5 minus R1. అంటే ఈ మొత్తం 4 రోస్ సేమ్ అలానే ఉండేది, ముందు అలానే రాయండి. 1 0 0 0 2 1 0 0 minus 1 0 1 0 2 1 0 1 minus 1 అంటే ఎంత 0 0 minus 0 0 0 minus 0 0 minus 0 అంటే ఎంత 0 1 minus 0 అంటే 1 minus 0 అంటే 1. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని 0 చేసుకోవాలి. దీన్ని 0 చేయడానికి
R2 యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. అంటే R3 gives 2R3 plus R2. R3 gives 2R3 plus R2. Chain matrix ఏమవుతుంది? Implies first అలానే రాయండి 1 0 0 0 0 2 1 0 next 0 2 into 0 plus 1 and 10 second row చూసుకోండి 2 into 0 plus 0 and 10 0 next minus 2 plus 2 0 0 plus 1 1 next 1 plus 0 1 plus 0 1 plus 0 2 sorry 2 into అయిపోయింది మిగతా 2 rows అలానే రాయండి ఉంటున్నట్టు 0 2 1 0 0 0 0 1 0 0 1 2 0 2 1 0 0 0 1 ఇప్పుడు రో ఆపరేషన్స్ ఈ టర్మ్ కూడా 0 ఇక్కడ ఎన్ని టర్మ్స్ అవ్వాలి 0 ఇక్కడ ఎన్ని టర్మ్స్ అవ్వాలమ్మా ఈ 2 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రో ఫోర్త్ కాలమ్ సెకండ్ రో ఫోర్త్ రో ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి అందుకని మనకి ఏమవ్వాలి ఇది ఒకటి 0 అవ్వాలి అందుకని దీంతో సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాను అంటే R4 gives R4 minus R2 R4 gives R4 minus R2 అంటే ఏమవుతుంది 1 0 0 0 0 0 2 1 0 0 0 1 2 0 0 0 నెక్స్ట్ లో అలానే ఉంటుందిగా నెక్స్ట్ లో అలానే ఉంటుంది కదా అంటే 0 0 0 1 ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ వరకు 3 0 లాగా 4 0 7 ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ కూడా సరిపోయింది ఆటోమేటిక్ కానీ R4 ని R5 ని ఇంటర్చేంజ్ చేస్తాను R4 gives R4 interchanges R5 R4 interchanges R5 interchanges the matrix ఎలా మారింది 1 0 0 0 2 1 0 0 0 1 2 0 0 0 1 0 0 0 0 0 0 ఇక్కడ నెక్స్ట్ R4 interchanges R5 చేద్దాం ఏమవుతుంది R4 interchanges R5 R4 interchanges R5 చేస్తే ఏమవుతుంది 1 0 0 1 0 0 0 2 1 0 0 0 1 2 0 0 1 2 0 0 0 1 0 0 0 0 ఇక్కడ మొత్తం ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి 4 నాన్ జీరో రోస్ అంటే ఈ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఎంత అవుతుంది దీని యొక్క డైమెన్షన్ 4 అవుతుంది దట్ ఇంప్లైస్ dimension of W1 plus W2 equal to 4. That implies dimension of W1 plus W2 equal to ఇక్కడ మీరు చూస్తే మనకి క్వశ్చన్ ఏమేమి బయట ఫైండ్ అవుట్ చేయమన్నారు డైమెన్షన్ ఆఫ్ W1 డైమెన్షన్ ఆఫ్ W2 డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 4 వాల్యూస్ ఉన్నాయి బై నోన్ థీరం dimension of W1 plus W2 equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2 minus dimension of W1 intersection W2 that equal to dimension of W1 plus W2 అంటే value ఎంత 4 that equal to dimension of W1 అంటే ఎంత value 3 plus dimension of W2 యొక్క value ఎంత 2 minus dimension of
W1 intersection W2. ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. డైమెన్షన్ ఆఫ్ W1 intersection W2 equal to 5 minus 4 that equal to 1. Okay, dimension of W1 intersection W2 equal to 1. Dimension of W1 intersection W2 equal to 1. మన క్వశ్చన్ లో ఉన్న అన్ని వాల్యూస్ ఫైండ్. Dimension of W1 value 3, dimension of W2 value 2, dimension of W1 plus W2 value 4, dimension of W1 intersection W2 equal to 1. Hence solve. V is the space generated by the polynomials alpha equal to beta equal to gamma equal to. ఇక్కడ మనం స్టార్టింగ్ లో 2 ప్రాబ్లమ్స్ చూసాం కదా. అక్కడ ఫస్ట్ వన్ ఎలా ఉంది, వెక్టార్స్ ఇచ్చారు. సెకండ్ ప్రాబ్లం ఎలా ఉంది, ఈక్వేషన్స్ ఇచ్చారు. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, పాలినామియల్స్ అంటే ఈక్వేషన్స్ పాలినామియల్స్ ఇచ్చారు. ఈ పాలినామియల్స్ ఇచ్చేసి మనకి డైమెన్షన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ అని చెప్పి ఇచ్చిన పాలినామియల్స్ తీసుకోండి. గివెన్ ఆల్ఫా ఈక్వల్ టు x cube plus 2x square minus 2x plus 1, comma beta equal to x cube plus 3x square minus x plus 4, comma gamma equal to 2x cube plus x square minus 7x minus 7x minus 7. ఇక్కడ 3 పాలినామియల్స్ ఇచ్చారు. మీరేం చేస్తారు, వాడేమి ఇచ్చాడు, V is the space. అప్పుడు V is the space of the coordinates. V is the space of the coordinates set of alpha gamma beta gamma gamma. ఈ ఆల్ఫా బీటా గామా ఈ 3 యొక్క కోఆర్డినేట్స్ రాసుకుని మ్యాట్రిక్స్ లో ఫార్మ్ చేద్దాం. ముందు కోఆర్డినేట్స్ ఏంటి రాయండి, b ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, ఇప్పుడు అంటే x క్యూబ్ కోఎఫిషియంట్ రాయండి. 1 x స్క్వేర్ 2 minus 2 1. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ అంటే బీటా 1 3 minus 1 4. Next one 2 1 minus 7 minus 7. These are the set of the vectors. ఈ set of vectors కి మనం ఏం చెప్పాలి, basis and row. క్వశ్చన్ ఏం ఇచ్చాడు, find a basis of the and its dimension. అంటే దీనికి బేసిస్ ఉంటుంది అని చెప్పాలి. మనం ఏం చెప్తాం, బేసిస్ అంటే లీనియర్ ఇండిపెండెంట్ స్పానింగ్ అని చెప్తాం. కానీ ఇక్కడ అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ డైమెన్షన్ పాయింట్ అవుట్ చేస్తే డైమెన్షన్ అంటే ఏంటి, బేసిస్ అయిపోతుంది. కానీ ముందు దీన్ని సెట్ ఫామ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకున్నాం. V ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 minus 2 1 1 3 minus 1 4 2 1 minus 7 minus 7. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ లో చూసినట్టు ఇది ఏ మ్యాట్రిక్స్, 3/4 మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ రో అంతే ఉంచాలి, ఫస్ట్ దీన్ని 0 చేయాలి, ఫస్ట్ వన్ 0 చేయాలి. నెక్స్ట్ ఇవి రెండు 0 అవ్వాలి. ఆ రెండు 0 చేయాలి. ముందు రో ఆపరేషన్స్ రాయండి. ఏమవుతుంది, R2 gives R2 minus R1. నెక్స్ట్ R3 gives R3 minus 2R1. సింబల్ పెట్టండి. ఇప్పుడు రో ఆపరేషన్స్ అప్లై చేయండి. ఏమవుతుంది, 1 2 minus 2 1. 1 minus 1 అంటే ఎంత, వాల్యూ 0. 3 minus 2 అంటే వాల్యూ 1. minus 1 plus 2 అంటే 1. 4 minus 1 3. అలాగే 2 minus 2 0. 1 minus 4 minus 3. Next minus 7 plus 4. Minus 7 plus 4 అంటే minus 3. minus 7 minus 2 minus 9. minus 7 minus 2 minus 9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ వచ్చింది. ఇంకోవాలి దీని టర్మ్ ని 0 అని చెప్పాలి. ఈ టర్మ్ ని
నెక్స్ట్ రో ఆపరేషన్ అప్లై చేయండి అంటే దీన్ని యూజ్ చేసుకొని ఈ టర్మ్ ని 0 చేయాలి. రో ఆపరేషన్ అప్లై అంటే ఎంత? R3 క్యూబ్స్ R3 ప్లస్ 3R2 R3 క్యూబ్స్ R3 ప్లస్ 3R2 మ్యాట్రిక్స్ రాయండి. మ్యాట్రిక్స్ రాస్తే ఎంత అవుతుంది? R3 క్యూబ్స్ R3 ప్లస్ 3R2 1 2 minus 2 1 1 2 minus 2 1 0 1 0 1 1 3 0 1 1 3 నెక్స్ట్ ఈ టర్మ్ ని 0 చేయాలి. ఈ టర్మ్ ని 0 అంటే 0 minus 3 plus 3 ఎంత అవుతుంది? 0 minus 3 minus 3 plus 3 అంటే 0 minus 9 plus 9 0 minus 9 plus 9 0. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ డైమెన్షన్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. Thus the non-zero rows or the non-zero rows of V are set of 1 2 minus 2 1 0 1 1 3 and its dimension is 2 and its dimension is 2 and its dimension is 2 and it form a basis and it form a basis. చూడమ్మా బేసిస్ అని ప్రూవ్ చేయమన్నారు, డైమెన్షన్ చెప్పమన్నారు. రెండు ప్రూవ్ చేసాం కదా. ఓకే, థ్యాంక్ యూ.